నమస్కారం సార్. నా పేరు కుసుమ కుమారి. 2018 సంవత్సరంలో నేను మా హస్బెండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టడానికి మరి తెలుగుదేశం గవర్నమెంట్ లోనే ఎంఓయూ చేయించుకొని ల్యాండ్ కు సంబంధించినటువంటి అన్ని ప్రూఫ్స్ కూడా మేము ముందుకు తీసుకెళ్లి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం సార్. కానీ ఆ రోజు మరి ఆ గవర్నమెంట్ ఉండడం వల్ల మేము ఆ గవర్నమెంట్ కి తొత్తుగా మారకపోవడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి సబ్సిడీస్ రాకుండా బ్యాంకుల్లో రుణాలు కూడా సరిగా మాకు ఇవ్వకుండా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం జరిగింది. నేను మా హస్బెండ్ అనేక సార్లు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో విజయవాడ రాజంపేట తిరిగి అలసిపోయాం సార్. కాబట్టి మా ఇండస్ట్రీని మూతేయడం వల్ల మా హస్బెండ్ మనస్తాపంతో సూసైడ్ చేసుకొని చనిపోయారు సార్. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కన్నా అధికారంలోకి వస్తే మా ఇండస్ట్రీకి మీరు చేయూతనిచ్చిస్తే కనుక ఖచ్చితంగా ఇండస్ట్రీని మళ్ళా స్టార్ట్ చేసి నేను బతకడానికి కాదు సార్ 10 మందిని బతికించడానికి ఇండస్ట్రీని స్టార్ట్ చేసి మినిమం 500 మంది నుంచి 700 మంది వరకు ఉపాధి కల్పిస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్. ఈ యొక్క విషయాన్ని మీ రెడ్ బుక్ లో నోట్ చేసుకుని ఖచ్చితంగా నాకు గవర్నమెంట్ వచ్చేప్పుడు సహకరించాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ కుసుమ. 5 కోట్ల ఆంధ్రులు తెలుసుకోవాల్సిన విషయం, ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలన్నిటికీ పార్టీ పేర్లు రుద్దుతున్నారు. మనందరూ తెలుసు అమర్ రాజా బ్యాటరీ ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ, హైయెస్ట్ పన్ను కడతారు. అమర్ రాజా సీఈఓ జయదేవ్ గల్లా, ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ. కావాలని అమర్ రాజాని వేధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు పంపించారు, లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు, అందరినీ పంపించి ఇబ్బంది పెట్టారు. ఇంకా అది తట్టుకోలేక అమర్ రాజా బ్యాటరీ ఎక్స్పాన్షన్ తెలంగాణ రాష్ట్రంలో చేసింది. దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తుంది. కుసుమ గారు కూడా బాధితురాలు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని ఆమెను కూడా ఇబ్బంది పెట్టారు. చట్టం ప్రకారం రావాల్సిన సబ్సిడీలు రాకుండా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమని నేను కోరుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏనాడైనా భారతీ సిమెంట్స్ ఇబ్బంది పెట్టామా? ఏనాడైనా సాక్షి పేపర్, సాక్షి టీవీని ఇబ్బంది పెట్టామా? ఏనాడైనా సాండోర్ పవర్ ప్లాంట్ జోలికి మేము వెళ్ళామా? చంద్రబాబు నాయుడు గారు నమ్మేది ఒకటే, రాజకీయాలు 5 సంవత్సరాలు 3 నెలలు చేద్దాం, మిగతా 4 సంవత్సరాలు 9 నెలలు పార్టీలు అతీతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం, అందరికీ ఉద్యోగాలు ఉపాధి కల్పిద్దాం. ఈ రోజు ఈ ప్రభుత్వ చేతకంతనం వల్ల పీపీఎల్ రద్దు చేశారు. అనేక పరిశ్రమలు పక్క రాష్ట్రానికి పంపించారు. అడుగడుగున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళని వేధించారు. ఇంకా చిన్న క్వారీ ఓనర్లు, మైన్ ఓనర్ల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నాడు ఒక వ్యక్తి, పాపాల మిథున్ రెడ్డి, సన్ ఆఫ్ పాపాల పెద్దిరెడ్డి. అతను మైన్ ఓనర్ల దగ్గర నుంచి మైన్లు కూడా లాక్కున్నాడు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. దీనివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్ర యువత. ఈ రోజు ఎవరు గాని వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఒక్క పరిశ్రమ రాలే గత 5 సంవత్సరాలుగా. అడుగడుగున యువత ఇబ్బంది పడుతుంది. ఈ ప్రభుత్వ రాజకీయ వేధింపుల వల్ల యువత తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ఆ ఫ్యాన్ కి కరెంటు షాక్ ఇవ్వాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర యువత పైన ఉందని ఈ సభాముఖం తెలుపుతున్నా. అమ్మా, ఇంకెంత నెలే మన ప్రభుత్వం వస్తుంది. మీకే కాదు, ఎంఎస్ఎంఈ ఏర్పాటు చేసిన అనేక మందికి సబ్సిడీలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం వేధిస్తుంది. దానికి కారణం ఒకటి ఉంది తల్లి, ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి తల్లి. పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తావా అంటే కోడి ముందలొచ్చిందా గుడ్డు ముందలొచ్చిందా అంటాడు తల్లి. ఇంకా అలాంటి వాడు మంత్రిగా ఉంటే మన పరిస్థితి ఏమవుతుంది? అందుకే కోడిగుడ్డు మంత్రికి ఆమ్లెట్ వేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. మీరేం కంగారు పడదామో, ఒక నెలలో మన ప్రభుత్వం వస్తుంది. ఎంఎస్ఎంఈస్ కి పెండింగ్ ఇన్సెంటివ్స్ అన్ని ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.